హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. నిష్పత్తి అనుపాతం నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. 2a = 3b = 4c అయినా a:b:c క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి a:b:c యొక్క వాల్యూ తెలియాలి అని అంటే మనకి a:b యొక్క వాల్యూ తెలియాలి, అలాగే b:c యొక్క వాల్యూ తెలియాలి. సో మరి ఆ వాల్యూస్ తెలియాలి అని అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ నుండి ఫైండ్ అవుట్ చేద్దామండి. మనకి ఇక్కడ ఏం వాల్యూస్ ఇచ్చాడు అని అంటే 2a = 3b = 4c ఇచ్చాడు. మనకి a:b యొక్క వాల్యూ తెలియాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ 2 వాల్యూస్ని తీసుకుందామండి. ఇక్కడ 2a = 3b తీసుకుందాం. ఇందులో మనకి b ఇటు తీసుకొస్తే ఏమవుతుందండి, a/b అవుతుంది. మనకి ఇక్కడ 3 ఆల్రెడీ ఉంది, 2 నటు తీసుకెళ్తే ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఈ వాల్యూని ఏ విధంగా రాయొచ్చు అని అంటే మనకి a:b = 3:2గా రాయొచ్చు. అంటే మనకి a:b యొక్క వాల్యూ వచ్చింది. అలాగే b:c యొక్క వాల్యూ రావాలి అని అంటే మనకి ఇక్కడ ఈ 2 వాల్యూస్ని తీసుకుందామండి. అంటే ఏంటి, 3b = 4c. సో మరి ఇక్కడ c ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, b/c = 4/3 అవుతుంది. అంటే మనకి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే b:c = 4:3గా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ a:b యొక్క వాల్యూ వచ్చింది, అలాగే b:c యొక్క వాల్యూ వచ్చింది. మనకి a:b:c యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇక్కడ చేద్దామండి. ఫస్ట్ a:b యొక్క వాల్యూ రాసుకుందాం. a:b = మనకేమి ఇచ్చాడండి, 3:2 ఇచ్చాడు. అలాగే b:c యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు అని అంటే మనకి ఇక్కడ b యొక్క వాల్యూ దగ్గర మనం 4:3 రాస్తున్నామండి. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ రావాలి అని అంటే a:b:c యొక్క వాల్యూ రావాలి. సో ఇక్కడ ఫస్ట్ లైన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో పక్కన ఉన్నటువంటి వాల్యూనే రాయాలి, యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసాం. ఇక్కడ సెకండ్ లైన్లో మనకి ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాల్యూ ఎంత, 4. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలండి. సో ఇది షార్ట్ కట్ మెథడ్. సో మరి ఇక్కడ రాసాం. రాసిన తర్వాత ఏం చేయాలి అని అంటే మనకి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ 3 × 4 ఎంత అవుతుందని అంటే 12. అలాగే 4 × 2 ఎంత అవుతుందంటే 8. అలాగే 2 × 3 ఎంత అవుతుందంటే 6. సో మరి ఇక్కడ వచ్చినటువంటి రేషియో ఏదైతే ఉందో దీన్ని మరి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చూడాలండి. మనకి ఇక్కడ 2తో పోతుంది కదా, 2 6లు, అలాగే 2 4, అలాగే 2 3. సో మనకి a:b:c యొక్క వాల్యూ ఎంత వచ్చింది అని అంటే మనకి 6:4:3 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.